టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన వేళ భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ తన మనసులోని తీరని వేదనను పంచుకున్నాడు. దేశం మొత్తం విజయోత్సవాల్లో మునిగి తేలుతుంటే ఇషాన్ మాత్రం తన గుండెల్లో కొండంత బాధను దాచుకొని ఆడానని వెల్లడించాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించగా ఇషాన్ కిషాన్ కేవలం 24 బంతుల్లోని 54 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక గుండెను పిండేసే విషాదం దాగుందనే విషయం మ్యాచ్ ముగిసిన తర్వాత తెలిసింది. భారత జట్టు ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సరిగ్గా మ్యాచ్కు ఒక్కరోజు ముందు ఇషాన్ కిషాన్ తన కజిన్ సోదరి వైష్ణవి సింగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. పశ్చిమ బెంగాల్లోని నేషనల్ హైవే 27పై జరిగిన ఈ భీకర ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. ఈ వార్త తెలిసిన ఇషాన్ తండ్రి ప్రణవ్ పాండే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా ఆయన అహ్మదాబాద్లో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్కు హాజరు కాలేకపోయారు. తన సోదరి మరణ వార్త తెలిసిన వెంటనే ఇషాన్ కిషాన్ తీవ్రంగా కలత చెందాడు. కనీసం ఆఖరి చూపు చూసుకోవడానికి ఇంటికి వెళ్లాలని భావించినప్పటికీ దేశం కోసం అత్యంత కీలకమైన ప్రపంచ కప్ ఫైనల్ ముందుండటంతో అతను వెనక్కి తగ్గలేదు. ప్రాక్టీస్ సెషన్ల సమయంలో కూడా ఇషాన్ ఎప్పుడూ ఉండే ఉత్సాహంతో కాకుండా చాలా నిశ్శబ్దంగా కనిపించాడని సహచర ఆటగాళ్లు గుర్తించారు. ఇక హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లు ఇషాన్కు ధైర్యం చెప్పారు. హార్దిక్ తనతో మాట్లాడుతూ ప్రస్తుతానికి జట్టు ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇవ్వు, నీ పోరాటం ఆమెకిచ్చి నిజమైన నివాళి అవుతుందని ప్రోత్సహించినట్లు ఇషాన్ పేర్కొన్నాడు. విజయం అనంతరం మీడియా సమావేశంలో ఇషాన్ తన వేదనను బయటపెట్టాడు. నిజం చెప్పాలంటే మ్యాచ్కు ముందు రోజు నేను నా సోదరిని కోల్పోయాను. ఆమె కోసం ఈ మ్యాచ్లో గొప్పగా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఈ విజయాన్ని నేను ఆమెకి అంకితం చేస్తున్నాను. సో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా కావటం దీన్ని మరింత ప్రత్యేకం చేస్తుందని భావోద్వేగంతో చెప్పాడు. తన కెరీర్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహా తనకు బాగా ఉపయోగపడిందని ఇషాన్ తెలిపాడు. మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించటం కంటే మన పనిని మనం నిజాయితీగా చేయటం ముఖ్యమని విరాట్ భాయ్ ఎప్పుడూ చెబుతుంటారు. ఈ కష్ట సమయంలో నేను అదే సూత్రాన్ని పాటించానని తెలిపాడు. ఇక ఈ టోర్నమెంట్లో ఇషాన్ కిషాన్ మొత్తం 317 పరుగులు చేసి భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి దేశం కోసం మైదానంలో పోరాడిన ఇషాన్ కిషాన్ క్రీడా స్ఫూర్తిని నెటిజన్లు, క్రీడాభిమానులు కొనియాడుతున్నారు.